దేవుని వారలారా, రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలతో మనం జీవగ్రంథంలో నుండి ఆయన లేఖనాలను పరిశీలించి ధ్యానించి ఆనందించుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదికి అడుగు పెట్టుటకు ఏ కారణాల చేత, ఏ ఉద్దేశం చేత అనే భూమి మీద మనుషులను మనల్ని పుట్టించిన ఈ భూమి మీద ఎందుకు దేవుడు కూడా అడుగు పెట్టినాడు, ఎందుకు నిమిత్తమని కొన్ని మాటలు మనము బైబిల్లో నుండి లేఖనాలను పరిశీలించుకుంటూ కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామని రాత్రి కాల సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుకుందామండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఆ కాలంలో అయితే ఆ చూచి చూడకుండా ఉన్నటువంటి ఆ కాలంలో, ఆ పూర్వపు కాలంలో, ఆ యొక్క పాత నిబంధన కాలంలో, ఆ మన పితరుల కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఆయన ఆలోచన బయలుపరిచినాడు. ఆ కాలంలో రక్తము ద్వారా పాప క్షమాపణ జరుగుతుందని ఆ బలిపీఠం మీద ఎడ్ల యొక్క మేకల యొక్క పుట్ల యొక్క రక్తం చిందించి పాప పరిహారార్థ బలిగా మనము చేసుకుంటూ వచ్చినాము. ధర్మశాస్త్రము, దేవుడు వ్రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ కాలంలో ఆచరణలు చేస్తూ వచ్చి ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అది కాదు నాయన, ఈ ఎడ్ల యొక్కయు మేకల యొక్క వాటి రక్తం ద్వారా మీ పాపములు పోవుట అసాధ్యము. అవి పశువులు, మీరు మనుషులు కనుక ఇది అసాధ్యమైన పని. మీకు పాప పరిహారార్థ బలి లేక మీ పాపమును తీసివేసే ఒక బలి, ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన ఒక గొర్రెపిల్ల మీకు కావాలా? గొర్రెపిల్ల ఎవరో కాదు, నా జనదైక, నా ముద్దు కుమారుడు, నా అంశ, నాలోని భాగము అయినటువంటి నా కుమారుడు మీకు యుద్ధం మీదికి ఒక సమయంలో నేను పంపిస్తాను. ఆ పంపించినటువంటి సమయంలో గుర్తించండి. ఆయనే మెస్సయ్యగా మీరు గమనించగలరు, గుర్తించగలరు. ఆయన మాట వరకు మీరు తప్పకుండా వినాలి. ఆయనే మీకు దిక్కు. ఇంకా పంపించినటువంటి నాది కూడా కాదు, ఆయన ద్వారానే నా దగ్గరికి తిరుగుతారు. డైరెక్ట్గా మీరు నా వద్దకు వచ్చేదానికి వీలు లేదు. కుమారుని ద్వారానే నా వద్దకు మీరు రాగలరు. ఆయనకే సర్వ పరిపూర్ణత, సకల పరిస్థితుల మీద, సకల ఇది మీద అధికారం ఇచ్చి ఉన్నాను. పాపాన్ని తీసివేసే అధికారం కూడా ఆయనకే ఇచ్చి ఉన్నానని మనము లేఖనాల ద్వారా గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ మనము గమనించవలసినటువంటి పాయింట్, ఈ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ప్రతి విధమైన ఈ పశువుల యొక్క రక్తములతో అయితే మనకు పాప క్షమాపణ కలుగదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఓ సాదృశ్యంగా ఇస్సాకును బలిపోయినాడు. సేమ్ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా సారూప్యంగా ఇస్సాకు అక్కడ అయినప్పటికీ మనం ఈ యొక్క మాట చాలాసార్లు మాట్లాడుకొని ఉన్నాం. అయినప్పటికీ అబ్రహామా, బలి ఇవ్వాల్సింది నీ కుమారుని కాదు, మనిషిగా పుట్టినటువంటి పాప స్వభావంతో ఉన్నటువంటి నీ కుమారుని కాదు బలి ఇవ్వాల్సింది. ఏ పాపము లేనటువంటి వాడుగా ఉన్నటువంటి నా కుమారుని, నా అంశ, అలాంటి కుమారుణ్ణి, అలాంటి మనుషులలో నుండే నేను భూమి మీదకి దేవుడే మనిషిగా పుట్టి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మీకు మీ పాపాలు తీసివేసే అధికారం ఆయనకు మాత్రమే ఇస్తున్నాను, మీ కుమారుని కాదు, నా కుమారుని ఇవ్వాలని అక్కడ ఆయన ఆ బలిని ఆపినట్టుగా పరిశీలనకు మాత్రమే, పరీక్షకు మాత్రమే అది చేస్తాడా చేయడా నా భక్తుడు, చేస్తాడా చేయడా నా విశ్వాసి, నా బిడ్డ, నా స్నేహితుడు, ఇలాగ ఆయన మనం ఎన్నో రకాలుగా మంచి మాటలతో పిలుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. మిమ్మల్ని దాసులని నేను పిలవను, నా స్నేహితులు అంటాను అని ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తులలో ఒక్కొక్క బిరుదించి పిలుచుకుంటూ ఉంటాడు ప్రభు అయిన మా యేసుక్రీస్తు ప్రభు.
కనుక ఇవ్వాల్సింది నీ కుమారుని కాదు, నా కుమారుని, పాపం లేనటువంటి కుమారుని ఇచ్చి సర్వలోకములను, సర్వ సృష్టిని ఆయన ద్వారా నేను రక్షించుకుంటాను, ఆయన ద్వారా నేను కాపాడుకుంటాను, రక్షణ ఇస్తాను, నా దగ్గరికి చేర్చుకుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. అదే అధ్యాయంలో 10వ అధ్యాయం 7వ వచనం మాట కూడా మనం చదువుకున్నామండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చూడండి, దేవుడు ఎందుకు వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి అడుగు పెట్టుటకు. దేవుని చిత్తము అనగా తండ్రి చిత్తము నెరవేర్చేదానికి భూమి మీద ఆయన అడుగు పెట్టినట్టుగా మనము ఈ లేఖనం ద్వారా మనము గమనించగలుగుతూ ఉన్నాం. దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని ప్రభువే ఇక్కడ మనకు చక్కగా బయలుపరుస్తున్నాడు. తండ్రి ప్రేమను క్రీస్తు ప్రభు వారు చక్కగా బయలుపరిచినాడు. తండ్రిని ఎవరు కూడా చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన ఎవరు కూడా ఆయన ఎందుకు ఆయన స్వరం వినలేదు, ఆయన ఎవరు చూడలేదు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి వాడు, ఆయన కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి ఎవరు పోలేరు, ఏ దేవదూత ఆయనను చూడలేదు, ఏ దేవదూత ఆయనను చూడలేదు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, కోటాను కోట్ల సూర్య తేజస్సు కలిగినటువంటి దేవుడు, ఎవరు పోలేరు. కానీ ఆయన పొడివాసంలో కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభు వారిని చూడగలిగినాడు. ఆయనే చూడగలిగినాడు, ఆయననే చూడగలుగుతూ ఆయనను ప్రత్యక్షత పరుస్తూ వచ్చినాడు, ఆయనను బయలుపరుస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నాడు మానవులను దేవుని స్వరం ఎవరూ వినలేదు అని మనము లేఖనంలో మనము పరిశీలించగలుగుతాం ప్రియమైన వారు. అలాగే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు భూమి మీదకి అడుగు పెట్టినాడు. అలాగే మనకు ఆ అడుగు పెట్టిన ఆ తండ్రి చిత్తము నెరవేర్చినటువంటి క్రీస్తు ద్వారానే మనకు పాపక్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ. గొర్రెలేకయో, ఎడ్లేకయో, మేకలేకయో, పశు సంపద యొక్కయో రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ జరుగుట అసాధ్యమని బైబిల్ లేఖనము దేవుని ఆలోచన మనకు బయలుపరిచి ఉన్నది ప్రియమైన వారు. చూడండి, మత్తయి సువార్త 1:21 ఒక మాట మనం గమనించగలిగినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఎవరు రక్షించుకుంటారు? తన తన ప్రజలను మన పాపం నుండి ఆయనే రక్షించుకుంటాడు. మన పాప భారం తీసివేయటకు ఆయన భూమి మీద అడుగు పెట్టినాడు. అందరి పాపము తీయటకు ఆయన భూమి మీదికి అడుగు పెట్టి ఉన్నాడు ప్రియమైన వారు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు, అందరి పాపం తీసివేయటకు ఆయన భూమి మీద అడుగు పెట్టినాడు. ఆ అధికారం ఎవరు ఇచ్చినారని అంటే మన తండ్రి అనే దేవుడు. ఆ అధికారం, ఆ సర్వ పరిపూర్ణత మన యేసయ్యకు ఇచ్చినట్టుగా లేఖనం మనకు బయలుపరుస్తూ ఉంది ప్రియమైన వారు. యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. పాపాన్ని తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనాడు యేసుక్రీస్తు ప్రభువు. పాపమును తీసివేయుటకు ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. ఇలా చాలా కారణాల చేత ఆయన భూమి మీద అడుగుపెట్టి లోక కళ్యాణ నిమిత్తమై ఒక మంచి పని, ఒక గొప్ప కార్యము చేయటకు భూమి మీద అడుగు పెట్టాడు. చాలా విషయాల మీద గొప్ప కార్యం చేయటకు ఆయన అడుగుపెట్టాడు. ఒక్క విషయాలకు, 2 విషయాలకు, 3 విషయాలకు, చాలా విషయాల మీద ఆయన భూమి మీదకి అడుగుపెట్టి గొప్ప కార్యము, గొప్ప లోక కళ్యాణము అంటే లోకానికి మంచి చేయుట. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు లోకముకు మంచి చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి అడుగు పెట్టినట్టుగా లేఖనాలు మనకు చక్కగా బయలుపరచబడిన ప్రియమైన వారు. అలాగే చూడండి,
పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. అది అబ్రహాము కుమారుడు ఇస్సాకైతే పాపము ఉండొచ్చు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకులో కొంచెం పాపం ఉండవచ్చు. ఎందుకంటే నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటా వాడు ఏ పాటివాడు? నరపుత్రుని, మనిషిని గుర్తు చేసుకున్నటకు దేవుడు గుర్తు చేసుకున్నటకు ఈ మనిషి ఏ పాటివాడు, వాడు ఎంత, వాడి బ్రతుకెంత అని అలా దేవుడు. అందుకే ఈ మనిషి పాపానికి పర్యవసానమైనటువంటి మనము మన రక్తము ఎవరిని పవిత్రపరచలేదు. కానీ పవిత్రపరచుటకు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము కావలసి వచ్చిన ప్రియమైనది. అందుకే ఆయన పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మనకు తెలియను. ఆయన యందు పాపము ఏమీ లేనటువంటి మనిషి కావాలి మనకు అని తండ్రే తన దగ్గర తనలోని భాగమును పంపించాడు భూమి మీదకి. మన పాప భారం మోయటకు, మన పాపాన్ని తీసివేయటకు అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి తండ్రి దేవుడు మన కోసం లోకం ఎంతో ప్రేమించిన దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టించినాడు ప్రియమైన వారుగా. కనుక పాపము లేనటువంటి యేసయ్య, అందు నిమిత్తం ఆయనలో పాపమే లేదు కనుక ఆ పాపాన్ని తీసివేసే అధికారం ఆయనకు మాత్రమే మన తండ్రి దేవుడు ఇచ్చినట్టుగా లేఖనాలలో మనము పరిశీలించగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. మత్తయి రాసినాడు, భూమి మీద పాపాన్ని తీసివేసే అధికారము మన ప్రభువుకు యేసుక్రీస్తుకు మాత్రమే ఆ అధికారం ఇవ్వబడిందని మీరు తెలుసుకోవాలని క్రీస్తు శిష్యుడు ఈ యొక్క సువార్త ద్వారా ఈ మత్తయి చక్కగా వాయించగలుగుతూ వచ్చినాడు. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అధికారం కలిగినటువంటి వాడు అని మనం తెలుసుకోవాలని ఆయన మనకు ఈ యొక్క సువార్తలో బయలుపరిచినారు ప్రియమైన వాళ్ళు. కనుక ఆయన ఈ యొక్క భూమి మీద ఆ అధికారం పొందినటువంటి యేసుక్రీస్తుగా మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. ఇంకా ఆయన చూడండి, ఇంకా ఎన్ని కారణాల చేత ఈ భూమి మీదకి అడుగు పెట్టాడో మనము ఇంకా చూస్తాం ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మాట పరిశీలిద్దామండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ఆయనను వెంబడిస్తే అంట జీవపు వెలుగు, ఆయన లోకమునకు వెలుగును, అట్టి వెలుగును వెంబడించువాడు చీకటిలోనే ఉండడు, చీకటిని అసహించుకుంటాడు. ఒక భారీ పొరపాటు చేత వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ దొరికింది. ధర్మశాస్త్రం ప్రకారము చంపాలి, కానీ యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రానికి అతీతముగా ఆయన మనకు ఇంకా వెసులుబాటు ఇచ్చి ఏం చేసినాడు? ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క మాట చేత కొట్టివేయకుండా ఆయన నెరవేర్చుటకే వచ్చాడు. మీలో పాపం చేయని వాడు ఎవడు అని ఒక మాట చెప్పి ఆమెను క్షమించగలిగినట్టుగా, ఆమెకు మళ్ళీ జీవితం ఇస్తున్నట్టుగా, ఆమెకు మారు మనసు కలుగునట్టుగా, పాప క్షమాపణ నిమిత్తము రక్షణ కలుగునట్టుగా, బాప్తిసం పొందినట్టుగా, క్రీస్తు బిడ్డ అయినట్టుగా అధికారం ఇస్తూ వచ్చినాడు. ఆయన పాపాలు తీసివేసే అధికారి యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయనలో ఉంటే ఇంకా ఆమె మళ్ళీ పాపం వైపు కన్నెత్తు చూసిందా, లేక పాపంలో ఏమైనా నడిచిందంటే మళ్ళీ జీవ గ్రంథంలో బైబిల్లో మళ్ళీ అక్కడ ఆమె పాపంలో మళ్ళీ జీవించినట్లుగా రాయబడలేదు. ఇంకా ఆమె పూర్తి మారు మనసు కలిగి ప్రభువును అంగీకరించిన బిడ్డగా దేవునికి దగ్గరగా దేవునితో నడిచినట్టుగా మనము చూడగలుగుతాం. అందుకే ఆమె చక్కని ఆరాధన మన ప్రభు పాదాలకు అత్తరు పోసి
అత్తరుబుడ్డి పగలగొట్టి, విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ పాదాలు రాసి, కన్నీళ్లతో పాదాలు కడిగి, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, చాలా గొప్ప ఆరాధన. యేసయ్య చేసిన గొప్ప పనికి, ఆ పాపాలు తీసివేసే ఆ పరిస్థితి కలుగజేసినందుకు ఆమె చాలా తగ్గింపుగా తండ్రిని లేక కుమారుని చక్కని ఆరాధనగా మనం లేఖన భాగంలో గమనించగలం. కనుక ఆయన వెలుగు కనుక ఆయనతో ఉంటే చీకటి బ్రతుకు పారిపోతుంది. ప్రియమైన వారు, ఆయనతో ఉంటే చీకటి బ్రతుకు పారిపోతుంది. యేసోపు దేవునితో నడిచినవాడు కనుక, దేవుని మాటకు లేక దేవునికి అడుగుజాడలో దేవునిలో నడిచినవాడు కనుక, ఒక స్త్రీ అనగా ఆ పోతిఫర్ భార్య, ఆ ధనవంతుని భార్య, ఆ పోతిఫర్ ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి భార్య ఆ యొక్క యవ్వనుణ్ణి యేసోపును కోరుకున్నట్లే వాక్యాన్ని బట్టి ఆయన ఏం చేసినాడు? ఆమె చేతిలో నుండి పరిగెత్తినాడు. దేవుని వాక్యం ఉంటే చీకటికి తావుండదు. ప్రియమైన వారు, చీకటికి తావుండదు. అంతే, ఇంకా పరిగెత్తారు. ఏదా నుండి? చీకటి కోనపు బ్రతుకులో నుండి పరిగెత్తారు. కనుక చీకటి కోణంలో ఆ యొక్క స్త్రీ, వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ చీకటి కోణంలో ఉంటూ ఆమె వెలుగు అయిన దేవుడు దర్శింపగా ఆమె బ్రతుకు వెలుగైపోయింది. ఆమెకు మారుమనసు కలిగింది, రక్షణ వచ్చింది, పాపక్షమాపణ కలిగింది, ఆయనతో నడవగలిగింది, ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హత పొందుతూ వచ్చింది. కనుక ఈయన లోకమునకు వెలుగును, అందుకే ఆయనను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. జీవపు వెలుగు కలిగి ఉంటారు. పరమాత్మ మనుషులమే కదా, బుద్ధిహీనులే కదా, పాపులమే కనుక, మన స్వభావము తాలెము నుండి చెడ్డదే కనుక ఆలోచనలు అయితే వస్తాయి. ఆలోచనలు అయితే చెడ్డ తలుపులు, ఒక రోజుకి మంచి తలుపులు కన్నా చెడ్డ తలుపులు ఎక్కువ వస్తాయి మనిషికి. ప్రతి విశ్వాసికి పెద్ద పెద్ద సేవకులకు సైతం చెడ్డ ఆలోచనలు వస్తాయి. కానీ వాక్యం ద్వారా వాటిని తరిమేస్తారు. ప్రియమైన వారు, వాక్యం ద్వారా వాటిని, యోగ భక్తుడు అన్నట్టు ఆయన చెడుతనమును విసర్జించిన వాడు తరిమేశాడు. ఆయన హృదయంలోనే లేకుండా, ఆయన ఆలోచనలో లేకుండా విసర్జించిన వాడు యోగు. అలాగా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి, దేవుని వాక్యంతో బ్రతుకున్నటువంటి వారు వస్తాయి తరిపోయి. ఎందుకంటే మన శరీరంలో ఏముందంటే పాప నియమం ఉంది. మన శరీరంలోనే పౌలు భక్తుడు అన్నాడు, పాప నియమము నా శరీరంలో ఉంది ప్రభువా అన్నాడు. కనుక అది ఉంది కనుక మనం ఎంత నీతిగా బ్రతికినా దేవుని దృష్టికి మురుగుబుడ్డలే, ఎంత నీతిగా బ్రతికినా ఈ చెడ్డ తలుపులు వస్తాయి. కానీ వాక్యము 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 వాక్యం ద్వారా మనము ఈ వీటిని పారదోలుతూ, వీటిని అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మాట పరిశీలించుకున్నామండి. 6వ వచనం. మనము ఈ యొక్క లేఖనాలు మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాటలే అయినప్పటికీ మనము ఆయన ఎందు నిమిత్తము ఈ యొక్క భూమి మీదకి మన కోసం వచ్చినాడు మనము గమనించుటకు ఈ లేఖన భాగాలను పరిశీలిద్దామండి. యోహాను సువార్త 14వ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. ఇస్సాకును బలి ఇచ్చితే లోక కళ్యాణ నిమిత్తమై కుదరని పని. ఇస్సాకు తండ్రిని చూశాడా? కుదరదు. ఇస్సాకు పరిపూర్ణ పరిశుద్ధుడా? కాదు. ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు పరిపూర్ణ మానవుడు కాదు. ఒక యేసుక్రీస్తు ప్రభువారే పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు ఆయన. అందుకే ఆ అధికారము ఆయనకే తండ్రి ఇచ్చినాడు కనుక ఆ తండ్రి ఇచ్చిన తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి కుమారుడే మళ్ళీ తండ్రి యొద్దకు చేర్చగలిగినటువంటి వాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి యొద్దకు పోలేడు, చేరలేడు. ఎందుకంటే తండ్రిని చూసినటువంటి వాడు ఎవడు లేడు, నేను మాత్రమే. ఆ దారి కూడా నాకే తెలియను, ఎవరికి తెలియదు. అపవాది గారికి సైతం
దేవదూతలకు సైతం 24 పెద్దలకు సైతం కెరూబులు శరాబులు వాళ్ళు కూడా ఎవరికి తండ్రి ఆ మార్గము తండ్రిని చూడలేదు, ఎవరు ఆయన స్వరం కూడా వినలేదు. కుమారుడు తప్పితే ఎవరు ఆ శక్తివంతమైన ఆ కోట్ల తేజస్సు కలిగినటువంటి దేవుడిని, అమరత్వంలో సమీపింపరాని తేజస్సులు ఉన్నటువంటి దేవుడిని కుమారుడు మాత్రమే చూడగలుగుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ కనుక సత్యము జీవము మార్గము నేనే కనుక నా ద్వారా తప్పితే ఇంకెవరును ధన్యతకు చేయలేదు. కనుక ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు, బాప్తిసం అన్నీ మన కుమారుడు ప్రియమైన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఇవన్నీ మనకు కలుగుతాయి. వీటన్నిటినీ నెరవేర్చుడికే పూర్తిగా అడుగు పెడుతూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 4:12 వచనం చదువుకున్నామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఇంకా ఏ కారణాల చేత మనకు చూడండి ఎన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు గ్రంథం ద్వారా, పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మనము గమనించగలము. అపోస్తుల కార్యము 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి, అపోస్తలుడు ఎవరి వలన రక్షణ కలగదు ఈ భూమి మీద, దేవుళ్ళు దేవతలు అనబడే వారి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే యేసయ్య నామమునే మనము రక్షణ పొందవలనని కానీ, యేసయ్య నామమునే మనము రక్షణ పొందాలి కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడినటువంటి మరి ఏ నామమున రక్షణ పొందలేమో నేను. ఇంకా ఏ నామమున రక్షణ లేదంటండి, ఏ నామములో రక్షణ లేదు. క్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన నామములోనే మనకు రక్షణ, పాప క్షమాపణ, మారు అక్కడ పరలోక రాజ్యానికి పరిశుద్ధ పిలుపుతో పరిశుద్ధంగా పిలిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నది, రాజ్యమును స్వతంత్రించుకున్నది అని చెప్తున్నటువంటి తండ్రి చాలా గొప్పదైన కుమారుని మనకు ఇవ్వగలుగుతూ వచ్చినాడు. ఆయన లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు కనుక ప్రియమైన వారుల కనుక ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడినటువంటి మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి నామములోనే రక్షణ అని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయనను తడుములాడి ఆయన దగ్గర ఉండి, ఆయన సహవాసంలో ఆయన దగ్గర ఉండి, ఆయనను చూసి కలువరి శిలువలో ఆయన పడినటువంటి మార్గాలను చూసినటువంటి ఈ అపోస్తలులైన క్రీస్తు శిష్యులే మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఆ నామమును తప్పితే ఏ నామమున మనకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, మనకు శాంతి సమాధానము లేదు. అన్నీ కూడా క్రీస్తు వారితోనే మనకు ఆ ముక్తి, క్రీస్తు వారితోనే మనకు స్వర్గం, పరలోక రాజ్యం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం మరొక మాట పరిశీలిద్దామండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం పరిశీలిస్తామండి. భూదిగంతముల నివాసులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. చూడండి ఈ గొప్ప మాట చూడండి, సర్వశక్తుడైనటువంటి దేవుడు తప్పితే ఈ మాట ఎవరిలో చూడండి, ఏ శాస్త్రాలలో కానీ ఉపనిషత్తుల్లో కానివ్వండి, ఐదవ గ్రంథాలు భారతం కానీ ఏదైనా కానివ్వండి, నేనే దేవుడను, నేను తప్ప ఇంకా మరి ఏ దేవుడు లేడని వాళ్ళు ప్రకటించుకోలేదు. సరే నేను పరిశుద్ధుడనని కూడా ప్రకటించుకోలేదు. కానీ మన సత్యవంతుడైన, నీతి కలిగిన, యథార్థత, పవిత్రత, తాను కోట మంచి లక్షణములు కలిగిన క్రీస్తు ప్రభు వారు మాత్రమే, లేక మన తండ్రి దేవుడు మాత్రమే, నేను మాత్రమే దేవుని, ఇంకా ఎవరు లేరు, పరిశుద్ధుడను నేను అని ఆయనగా చెప్పుకుంటూ వచ్చినాను. కనుక భూదిగంతంలో నివాసులను నా వైపు చూసే రక్షణ పొందండి, నేనే దేవుని, ఇంకెవరు లేరు.
అపోస్తలులు ఇందాక మాటలో మనం తెలియచెప్పారు, ఆయన తప్పితే ఈ భూమి మీద ఎవరు లేరు అని గుర్తించగలుగుతూ వచ్చినారు యేసయ్య శిష్యులు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మరొక మాట పరిశీలిద్దామండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఎట్లనగా అది ఎట్లా అంటే చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మన బ్రతుకంతా పాప స్వభావంతో బాల్యం నుండి చచ్చిన వంటి వారమే నేను గుర్తించి లేక పరిశీలించి నేను దృష్టి ఉంచి చూసినట్లయితే ఎవడ్రా మీలో నీతివంతుడు అని అన్న ప్రభు వాక్యం బట్టి, అని ప్రభు వాక్కును బట్టి మన బ్రతుకంతా కూడా మనం ఇంకనూ ఎప్పటికీ పాపంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు ప్రభు చనిపోయేటకు భూమి మీదకి అడుగు పెట్టాడు. ప్రియమైన వాడు మన కోసం చనిపోయేదానికి భూమి మీదకి అడుగు పెట్టాడు. మన పాపులమై ఉండగానే, మన బ్రతుకంతా పాప స్వభావంతో బ్రతుకుంటే మన కోసం ఆయన, మనం అనుభవించిన శిక్షలన్నీ ఆయన అనుభవించి కలువరిశిలో ఆయన మన కోసం చనిపోయినాడు. ఆయన మామూలుగా చనిపోలేదు. హింసలు, బాధలు, చాలా ఆ రక్తమంతా దేహంలో లేకుండా కాల్చి చనిపోయినాడు ప్రేమైన వాడు. అందుకు మన కోసం భూమి మీదకి ఆయన చనిపోయేదానికి భూమి మీద అడుగు పెట్టినాడు. యోహాను సువార్త 11:25 చూడండి, గమనిస్తాము. యోహాను సువార్త 11:25. అందుకే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. యేసు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానము నేనే, చనిపోయాను నేను మీకోసం, దేవుడి కుమారుడను నేను చనిపోవుటకు తిరిగి జీవము పొందుకొనుటకు అధికారం కలిగినటువంటి వాడను. చనిపోయేదానికి వచ్చాను, బ్రతకాలనుకుంటే బ్రతకగలను. మీకోసం చనిపోవాలి కనుక, మీకోసం రక్తం చిందించబడాలి కనుక, పరిశుద్ధునైన నేను మీకోసం రక్తం చిందించబడాలి కనుక నేను చనిపోయినాను. అయినప్పటికీ నేను సజీవుడను, పునరుత్థానమును జీవమును నేనే, చచ్చిపోయినా బ్రతికేవాడను నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఈలాగు చనిపోయి బ్రతికి దేవుడి కుమారుని యొక్క బ్రతికినటువంటి నేను, నా యందు విశ్వాసం ఉంచిన వారు మీరు కూడా ఏమంటున్నారు చూడండి, విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. మనం కూడా ఒకనొక సమయం ఈ శరీరము, ఈ మట్టి శరీరము, ఈ దేహము విడిచిపెట్టి చనిపోతాం. మళ్ళీ ప్రభు రెండవ రాకడగా వచ్చినప్పుడు తిరిగి లేపబడతాం మహిమ శరీరంతో. ప్రియమైన వాళ్ళు, మహిమ శరీరాలుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఏలాగూ చనిపోయి తిరిగి లేచినాడో ఆ ధన్యత, ఆ అధికారము మనకు ఇవ్వబోతున్నాడు. చాలా శక్తివంతమైన నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కోసం చనిపోయి మళ్ళీ దేవుడి కుమారుడు కనుక మళ్ళీ ఆయన పునరుత్థానము జీవము నేను బ్రతకగలను. ఎలాగూ నేను బ్రతికినానో అలాగే మిమ్మల్ని కూడా అదే విధంగా లేపుతాను. మొదటి ఫలంగా, ప్రథమ ఫలంగా నేను లేచాను, రెండవ ఫలంగా మిమ్మల్ని లేపగలిగిన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు పరమందు తండ్రి కుడిపార్శ్వమున మీకు విజ్ఞాపన చేస్తున్న యేసును నేనే అని మనకు లేఖనాల ద్వారా చక్కగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. చివరి మాటగా మత్తయి సువార్త 11:28 చూస్తాం. ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త 11:28 చదువుకున్నాం. ఇది చాలా సార్లు మనము ఎరిగినటువంటి వాక్యం, తెలిసినటువంటి వాక్యం. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను.
పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతి మనకు. ప్రయాసంతో పాప భారం మోస్తున్న జనులారా, మీకోసమే నేను మరణించుటకు భూమి నడుము పెట్టాను. మీకు విశ్రాంతి, మీకు మంచి మార్గంలో యుగ యుగాల నా దగ్గర నా యొక్క రాజ్యంలో మీకు యుగ యుగాల జీవితంలో విశ్రాంతి జీవితము, నమ్మదగిన దేశము అనగా నమ్మదగిన పరలోక రాజ్యము, అక్కడ మీకు నిత్య విశ్రాంతి ఇస్తానయ్యా. కనుక మీరు ఏ భారంతో ఉన్నారో, ఏ పాప భారంతో ఉన్నారో, ఏ భారంతో ఉన్నారో సరే, ఒక్కసారి మీ సొంత నోటితో యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుని కుమారుడు, ఆయనే మాకు రక్షణ, మాకు పునరుత్థానము, జీవము, మార్గము, సత్యము, జీవమైన దేవుడు, ఆయనే మాకు దిక్కని ఆత్మకు క్షణం అంటే క్షణం లేట్ చేయకుండా ఆయన తోడుగా ఉంటూ పరిశుద్ధ ఆత్మదేవుని మనలోనికి నింపుతూ తండ్రిని పరిచయం చేస్తూ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదము మనకు వరముగా, ఉచితంగా, గిఫ్ట్గా అక్కడ మనకు ఇవ్వబోతున్న గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. అంత శక్తి కలిగిన దేవుడు, అందుకే ఆయన ఎన్ని కోణాలుగా ఆయన భూమిని కలుగు పెట్టవచ్చునండి. ఇంకా ఆయన చూడండి, ఆయన మరణముటకు ఆయన ఇంకొక మాట చెప్పినటువంటి మాట, మరణ శాసనము రాసినటువంటి వాడు మరణమైతేనే అది చెల్లును. మరణ శాసనం మన తండ్రి రాశాడు. ప్రతి మనిషి చనిపోవాలి. ఆదాము మొట్టమొదటి మానవుడికి మరణం లేకుండా ఉండే, పాపం ఎప్పుడైతే చేశామో దానివల్ల దాని పర్యవసానమైనటువంటి మరణం పొందుకున్నాం. మరణము పొందినటువంటి మనము ఆ శాసనం రాసినటువంటి దేవుని ద్వారా మరణమవుతున్నాము. మరణమవుతున్న ఆ దేవుని శాసనం ద్వారా మరణమవుతున్న మనకు కూడా దేవుడు అంటున్నాడు, ఆ మరణ శాసనం రాసినటువంటి వాడనైనటువంటి నేను మరణమైతేనే అది నిజము, అది సత్యము, అది న్యాయము, అది చెల్లును. అంటే దేవుడు ఎంత ప్రేమాస్పదం చూడండి. మరణ శాసనం రాసినటువంటి నేను కూడా మరణమైతేనే అది చెల్లును, అది సత్యము, అది న్యాయము, అది ధర్మము అంటున్న తండ్రి ఆలోచన, లేక కుమారుని ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన, త్రియేక దేవునిగా కుమారుని ప్రాణము భూమి మీదకి వచ్చి ఈ యొక్క లేఖనం నెరవేరినట్టుగా కూడా ఆయన భూమి మీదకి కలుగుతున్నాడు. మరణ శాసనం రాసినటువంటి అయినటువంటి యేసయ్య కూడా ఆయన దేవుడిని మరణము అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే లోకమును ప్రేమించిన దేవుడు తన పరిశుద్ధ కుమారుని ద్వారా ఆ లోకమంతటిని పరిశుద్ధపరిచి ఆ పవిత్ర పట్టణంలో చేర్చుకోవాలి, ఆ తన యొక్క తల ఎత్తుకొని బ్రతకాలని దేవుని ప్రణాళిక చిత్తంలోనటువంటి ఆలోచన. అందుకే ఆయన చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకి మొట్టమొదటిగా ఆయన కారణం. ప్రతి ఆలోచన చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకి అడుగు పెట్టాడు. మొట్టమొదటి మాటలు మనము అది అనుకున్నాం, ప్రియమైన చదువుకున్నాం, ప్రియమైన వాళ్ళ ఇవన్నీ నెరవేర్చుటకు తండ్రే మనుషులను ప్రేమించి క్రీస్తును మనకు ఇచ్చాడు. ఇన్ని నెరవేర్చుటకు మన తండ్రి కుమారుని మనకిచ్చాడు, భూమి మీదకి ఆయన పంపించాడు. ప్రియమైన వారు, అందుకే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి చూపించాలని క్రీస్తు కోరుతున్నాం. సమీపించడానికి తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి మనకు చూపిస్తాడు. ఆయన చాటులో మనం చూడగలము, ఇంకా ఎవరి చాటును మనము చూడలేము. అంత శక్తి కలిగినటువంటి యొక్క కోట్ల సూర్య తేజస్సు కలిగినటువంటి దేవుడిని మనము స్వయంగా చూడలేము. క్రీస్తు చాటును మనము తండ్రిని కూడా చూపించబోతున్న గొప్ప నమ్మకమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు. కనుక ఇంటి ఆలోచనలో ప్రభు భూమికి అడుగుపెట్టి ఒక గొప్ప కార్యం చేసి మళ్ళీ తండ్రి దగ్గర వెళ్ళాడు. తిరిగి రెండవ రాకడగా తమ పిల్లల కోసం రాబోతున్న క్రీస్తును నమ్మి మనము ఆయన అడుగుజాడలో నడుచుకున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించినగా తరలించినట్లయితే చిన్న ప్రార్థన.